మీకు బాగుంది సెలెక్ట్ చేసుకోండి, బాగోకపోతే చూసి వదిలేసేయండి. ఎందుకంటే మనం రీసేల్ కాబట్టి తీసుకొచ్చిన వెంటనే వీటికి తప్పినీళ్ళు పెడతాం కాబట్టి కాస్త ఎక్కువ తక్కువగా ఉండొచ్చు. మా దగ్గర మీరు ఆశించాల్సిందల్లా ఏంటంటేనండి, మా దగ్గర కోడిపుంజు కొనుక్కుంటే అది రంగు ఉందా లేదా, తప్పిన వీడియో బాగుందా లేదా అనేది, మిగతాది తయారీలు అన్నీ మీరు పెట్టుకోవాలండి. ఇంకా ఫిట్నెస్ కావాలనుకుంటే, లేదు సరిపోద్దంటే అది మీ ఇష్టం. ఇంకా నేను వివరంగా మాట్లాడడానికి యూట్యూబ్ రూల్స్ ఒప్పుకోమండి. అంతవరకే మనం ఎంతవరకు చేయాలో అంతవరకే మాట్లాడాలి. ఇందులోనే నేను చెప్పింది అర్థం చేసుకోండి. అలాగే ఇప్పుడు ఈ కోళ్ళు కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా సరే, మీరు ఫ్రీ టైంలో ఉండి బయట తిరిగి కొనుక్కునే వాళ్ళు ఆన్లైన్లో మా దగ్గర కోడి కొనుక్కోవద్దు. ఎందుకు అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు నేను రీసేల్, నా దగ్గర ఏం పెరగదు, నేను బయట కొని తెచ్చి మీకు అమ్మాలి. వీటికి కొని ఫోటోలు తీసి బాక్స్లో పెట్టి మీకు పంపించడానికి మేము తీసుకునే ఛార్జ్ ఉంటుంది. కాబట్టి దానికి ఇష్టమైన వాళ్ళు మన దగ్గర కొనుక్కోండి. పెద్ద రేట్లు పెట్టిన వాటికి మీరు జెన్యున్గా ఫైనల్ రేట్ అడిగితే మనం చెప్పడం జరుగుతుంది. పెద్ద రేట్లు మేము కోడ్ ఉంది కదా అని పెట్టమండి. మనం కూడా పండగ దగ్గరికి వస్తుంది కాబట్టి తప్పిన వీడియోలు బాగున్నవి మనం కొనేటప్పుడు ఎక్కువ కొంటాం కాబట్టి ఎక్కువ రేటు పెడతాం. దానిని కోడి గురించి విలువ తెలిసి, కోడి గురించి కరెక్ట్గా తెలిసి అడిగే వాళ్ళకి దానికి కరెక్ట్ రేట్ చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. దానికి మీకు ఓకే అయితే తీసుకుంటారో లేకపోతే లేదు, అది కూడా చెప్పడం జరిగింది. అలాగే దూరం దూరం ఊళ్ళ నుంచి ఇక్కడేవో బలాలు ఉంటాయి, ఇక్కడేవో 100 కోళ్ళు ఉంటాయని చెప్పేసి ఎవరో రావద్దు. ఎందుకంటే ఇక్కడ ఆన్లైన్లో నేను 30 కోళ్ళు పెడతాను, 30 కోళ్ళు 2 డేస్ 3 డేస్లో అయిపోతాయి. మళ్ళీ ఇంకో 30 కోళ్ళు పెడతాను, 2 డేస్ 3 డేస్లో అయిపోతాయి. ఈ ఫామ్ దగ్గరికి ఎందుకు అంటే ఇప్పుడు ఒక కోడిని వండడానికి వెనకాతలో ఒక 10 మందితో పాటు ఫామ్ దగ్గరికి వచ్చి టైం పాటు చేయడం తప్ప ఏముండదు. అదనమాట. కొనేవాళ్ళు ఇద్దరే వస్తారు, కొన్నోళ్ళు 10 మంది వస్తారు. అది నీకు నచ్చింది నీ ఫ్రెండ్కి నచ్చదు, నీ ఫ్రెండ్కి నచ్చింది నీకు నచ్చదు. ఇదంతా కూడా టైం పాడు చేసుకునే పనులు అనమాట. అది అర్థం చేసుకోండి. అలాగే వీటి వీడియోలు ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో పెడతాను, సెలెక్ట్ చేసుకుని నాకు ఓకే అంటే నేను వాళ్ళకి సెండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికి మన దగ్గర ఉన్న షెడ్లు మనకు సరిపోలేదండి. ఎందుకంటే ఆల్రెడీ మనం 50-60 కెపాసిటీ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు సంక్రాంతి తర్వాత మనం పెట్టేవి ఎక్కువగా చిన్న పుంజులు, అలాగే జాతివి పట్టా పుంజులు, అలాగే 4 నెలలు 5 నెలలు ఉన్న కోడి పిల్లలు పెట్టడం జరుగుతుందండి. అందుకు ఇవాళ వర్క్ స్టార్ట్ చేసామండి. ఇవాళ దాని గురించి షెడ్, అలాగే వాటికి మనకు తీసుకోవాలి జాగ్రత్తలు, అలాగే పడుకోవడానికి మా దగ్గర ఉండే వాళ్ళకి సపరేట్గా సపరేట్ పాక, ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనం పండుగలో ఎలాగైతే పెట్టామో పండుగ అయిపోయిన తర్వాత కూడా అలాగే పెడతాం. ఇవి 5 పెట్టలండి, జాతి పెట్టలు మొత్తం. ఇది పెట్ట వచ్చేసరికి మనం 2000 పెట్టడం జరిగిందండి. ట్రాన్స్పోర్ట్ అనేది మొత్తం అన్ని బల్క్గా తీసుకుంటే 500-600 ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. అలాగే బల్క్గా తీసుకున్న వాళ్ళకి కొద్దిగా తగ్గించడం అవుతుందని, విడివిడిగా తీసుకున్న వాళ్ళకి అయితే సపరేట్ రేటే 2000 పడుతుంది అనమాట. మీకు మెట్టవాటం మీకు క్లియర్గా చూపిస్తే అవి 5 పెట్టలు. అలాగే మన దగ్గర పుంజులు కూడా ఇంకా ఉన్నాయి డిస్ప్లేలో, అయితే వీడియో ఎక్కువ ఉంది ఇవాళ, దాని గురించి మీకు ఇవన్నీ పెట్టడం జరిగింది. నెక్స్ట్ మైలా పుంజు, ఇది కూడా బ్రీడర్ క్వాలిటీ అనండి. మీరు తయారులో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అందుకే కొద్దిగా రేటు కూడా ఇది ఎక్కువ ఉంది, కానీ నేను ఫైనల్ అయితే చేస్తాను రేటు. అలాగే నెక్స్ట్ మన అడ్రస్ వచ్చేసరికి రాజమండ్రి దగ్గర రాజానగరం మండలం కలవచల గ్రామం. ఎవరికైనా కావాలనుకుంటే ఒకవేళ మన దగ్గర ఉన్నాయనుకోండి, వచ్చి తప్పిన వీడియో చూసుకొని కాస్త అటీట్లో బేరవాడుకుని తీసుకెళ్ళచ్చు. కానీ మీకు సకాల తేడా అయితే రాదు. 1000కి 100 రూపాయలు, 4000 పెట్టిన కోడికి 3600, 5000 కోడి పెట్టిన కోడికి 500 తగ్గుతుంది. అలా తగ్గుతుందండి. పెద్ద కోడికి వచ్చేసరికి 1.3 అంటే మీకు 1000కి మీకు ఎలా అంటే 130 రూపాయలు తగ్గుతుంది. ఆ రేంజ్లో ఉంటుంది అనమాట. అది క్యాల్కులేషన్ అండి. అంతకుమించి ఎక్కువ తగ్గిపోతుందని మీరు అనుకోవద్దు. మీరు మీ బండిలో పెట్రోలు, కారులో ఆయిల్ వేస్ట్ చేసుకుని ఎంత దూరం వచ్చి మీ పనిని పాడు చేసుకోవద్దు. ఇది తూర్పుకిను తమిళనాడుకి ఉన్న క్రాస్ పుంజు. ఇది పెరువెన్ క్రాసు, కానీ పెరువెన్ లాగా స్పీడ్ కాదు, కాపు కోడి. ఇది ఎవరికైనా కావాలి. ఇది ఎందుకు తెప్పించామంటే మంచి సైజు 25 సైజు పచ్చికాకి. అయితే కోడి అయితే మాత్రం కాపు కోడే, వెళ్ళి మీద పడిపోదు. దానికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్సనల్గా ఫోన్ చేస్తే మనం దాన్ని ఫైనల్ చేస్తాం. మిగతావన్నీ మీకు మామూలుగా తప్పిన వీడియోలు పెడతాను, చూడండి. నచ్చితే తీసుకుంటారు, నచ్చకపోతే చూసి వదిలేస్తారు. ఇవన్నీ ఇంకా కామనే.
అది ఎందుకు ఇలా చెప్తామంటే మీకు ఏది కూడా నేను తప్పిన వీడియో పెట్టకుండా కోడ్ని అనేది అమ్మను. అది ఉండిపోయినా పర్లేదు, ఏదైపోయినా పర్లేదు, మీకు సాటిస్ఫై అయిన కోడ్ని మీరు తీసుకోండి అంతే. అంతకుమించి మనం ఇది బాగుంటుంది అది బాగుంటుంది అని చెప్పేది ఏమి ఉండదు. అలాగే టోటల్గా ఇవి ఇంచుమించు 30 పుంజులు ఉంటాయండి. అలాగే సింపుల్ బడ్జెట్లో కావాలంటే పండగ వరకు జాగ్రత్తగా తయారు చేసుకుంటారంటే ఈ డాయపిల్ల బాగానే ఉంటుంది. చిన్న లైన్లో పుట్టిన పిల్లే, కానీ ఇదైతే మాత్రం బాబు దీనికి చేతి బెదిరండి. ఇంతకుముందు 5,000 పెట్టాను నేను. రేటు బాగా ఎందుకు తగ్గిస్తానంటే దీని చేతి బెదురు, ఆ చేతి బెదురు గురించి దీన్ని తగ్గించాల్సి వచ్చిందండి. తప్పిన వీడియో లేదు. ఇదైతే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసింది. దీనిది మీకు వీడియో పెడతాను, చూసుకోండి. ఇది బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.